శేఖర్ కమ్మల దర్శకత్వం వహించిన కుబేరా సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు కుబేరా రిలీజ్ కానుండగా మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు పెంచుకునేలా అనుమతి లభించింది. 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఇది కేవలం హయ్యర్ క్లాస్ టికెట్స్ కు మాత్రమే వర్తించనుంది. రైట్ ఇక రేపైతే కుబేరా సినిమా శేఖర్ కమ్మల దర్శకత్వం వహించిన మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. దీపిక, ఏపీలోని అన్ని మల్టీప్లెక్స్ తో పాటు సింగిల్ స్క్రీన్లకు సంబంధించిన టికెట్ ధరపై ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివో జారీ రిలీజ్ చేసింది. అయితే దీనికి సంబంధించి టికెట్ ధర ఏదైతే ఉందో ఆ పెంపుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే కుబేరాకు సంబంధించినటువంటి దర్శకుడు శేఖర్ కమ్మల ఫిలిం ఛాంబర్ కు అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. ఫిలిం ఛాంబర్ నుంచి సంబంధిత శాఖకు అంటే ఫిలిమోటోగ్రఫీకి సంబంధించినటువంటి శాఖకు లెటర్ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాన్ని కన్సిడర్ గా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్లు ధర పెంచుకోవచ్చు అనే అంశాన్ని వెల్లడిస్తూ ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సేమ్ ధరలు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే రెగ్యులర్ స్క్రీన్స్ థియేటర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అడిషనల్ గా 75 రూపాయలు పెంచుకునేందుకు కూడా అవకాశం ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణకు సంబంధించి ఏదైతే టికెట్ ధర ఉందో గతంలోనే దానికి సంబంధించి ప్రభుత్వం ధర పెంచుకునేందుకు కానీ ప్రీమియర్ షోలకు కానీ అనుమతి నిరాకరిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకుంది. అది పుష్ప 2తోనే అక్కడ ఏ సినిమా కూడా ధర పెంచుకునే అవకాశం కానీ అదేవిధంగా స్పెషల్ స్క్రీనింగ్ సంబంధించినటువంటి అంశాల్లో ఎట్లాంటి అప్లికేషన్స్ రాకూడదు అనేది గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో తెలంగాణలో ఎలాంటి మార్పులు లేవు. ఒకవేళ ప్రీమియర్ షోలు పడ్డా కూడా ప్రీమియర్ షోలకు సంబంధించి రెగ్యులర్ టికెటింగ్ బేస్ లోనే తెలంగాణలో ఉండబోతోంది. ఏపీలో మాత్రం దీనికి సంబంధించి అప్లికేషన్ త్రూ అయిన నేపథ్యంలో ఇప్పటికే మనం చూసాం. గతంలో కూడా ఈ ఏపీ టికెట్లకు సంబంధించినటువంటి అదే థియేటర్లకు సంబంధించినటువంటి టికెట్ల విషయంలో ఎంతో గందరగోళమైనటువంటి వాతావరణం చూసాము. ఒకవైపు టికెట్ ధర పెంచడంతో పాటు టికెట్లకు సంబంధించిన వ్యవహారము, ఎగ్జిబిటర్లు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించినటువంటి సమస్యలో కీలకమైనటువంటి అంశం ఏదైతే ఉందో టికెట్ ధర, అదేవిధంగా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా రేట్లు ఉండాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక గత నెల రోజుల క్రితం దీనికి సంబంధించినటువంటి హడావిడి జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన కుబేరాకు సంబంధించినటువంటి సినిమా రిలీజ్ విషయంలో వాళ్ళు ఏవైతే ప్రభుత్వం సూచించిన మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచే అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రమే ఇస్తాము అనేది గతంలో ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఆ నేపథ్యంలోనే కుబేరాకు సంబంధించినటువంటి టీం వెళ్లడంతో అటు ఫిలిం ఛాంబర్ నుంచి అప్లికేషన్ పెట్టుకోవడంతో ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేసిందని క్లియర్ గా తెలుస్తోంది. మరోవైపు థియేటర్ రేటింగ్ సంబంధించి కేవలం 75 రూపాయలు మాత్రమే పెంచుకోవాలని చెప్పి సూచనలు ఇచ్చినట్టుగా క్లియర్ గా తెలుస్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.